ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో ఉప ఆలయమైన మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సరస్వతి అమ్మవారి ఆలయ పై అంతస్తులోని మహంకాళి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు గేటు ధ్వంసం చేసి అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆలయంలో పూజ కోసం అర్చకులెళ్లగా గుడి తాళాలు పగిలి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో ఆలయానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్ సైతం రంగంలోకి దిగాయి. వెండి కిరీటం సుమారు 1.5 కిలోలు ఉంటుందని ఆలయాధికారులు చెబుతున్నారు. ఆలయంలో చోరీ దృష్ట్యా నేడు జరగాల్సిన హుండీ లెక్కింపులు అధికారులు వాయిదా వేశారు. అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకుని వెళ్ళటం జరిగిందండి. బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. రోజు 4:30 గుడి తీస్తాము. అదే మరి ఈ రోజు కూడా 4:30కు వచ్చి దేవాలయం తీయడానికి వచ్చాము. వచ్చేసరికి బయట గేట్కి తాళం తీసేశారు. అదే లోపల గేట్కి తాళం పగలగొట్టి ఉండడం వల్ల నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.